మందారం చెప్పిన మాటలన్నీ విని సూర్యప్రతాప్కి చాలా కోపం వచ్చేస్తుంది. దీపక్, విజయాంబిక ఇద్దరిని ఇలా అంటూ ఉంటాడు, మీకు ఏం అన్యాయం చేశానక్క, ఎందుకు నా మీద ఇంత పగ పట్టారు అని అంటూ అడిగితే చంద్ర అలాగే సుమ అందరూ నిలదీస్తారు. నిలదీయడంతో వాళ్ళు అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడు అది కాదు తమ్ముడు అంటే, నోర్ముయ్, నన్ను అలా పిలవద్దు, మీరిద్దరూ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పదండి ఇంట్లో నుంచి అని అంటూ ఇంట్లో నుంచి ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. అలా గెంటేయటంతో ఇక ఒక్కసారిగా వాళ్ళు బయట నుంచుని ఏడవటం మొదలు పెడతారు. తమ్ముడు, మమ్మల్ని క్షమించు తమ్ముడు అని అంటూ ఇంకా ఏదేదో చెప్పటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక అంతలో సూర్యప్రతాప్ అలాగే లోపలికి అందరూ వచ్చేస్తారు. రావటంతో ఇక బయట నుంచి దీపక్, విజయాంబిక ఇద్దరు బతిమాలుతూ ఉంటారు. ఇక నుంచి తప్పు చెయ్యము తమ్ముడు, ఎప్పుడూ మంచిగా ఉంటాము, బుద్ధిగా నడుచుకుంటాం తమ్ముడు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పని చెయ్యము తమ్ముడు అని అంటూ బతిమాలుతూ ఏడుస్తూ ఉండటంతో ఇక అప్పుడే మందారమే మళ్ళీ ఇలా అంటుంది, పెద్దయ్య, ఇక మీదట వాళ్ళు తప్పు చేయము అంటున్నారు కదా, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం పెద్దయ్య, ఇవన్నీ విషయాలు ఇంతకుముందు మీకు తెలియక వాళ్ళు అలా చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు మీకు తెలిసిపోయింది కాబట్టి చెయ్యకుండా ఉండే ఆలోచన కూడా వాళ్ళకి ఉంటుంది కదా పెద్దయ్య, ఈ ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అని అంటూ మందారం అంటుంది. అలా అనేసరికి ఇక సూర్యప్రతాప్ ఫస్ట్లో ఒప్పుకోడు, కానీ అందరూ చెప్పిన తర్వాత ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేస్తారు. విజయాంబిక అలాగే దీపక్, సూర్యప్రతాప్ సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక విజయాంబిక వచ్చి కాళ్ళు పట్టుకొని, తమ్ముడు నన్ను క్షమించు తమ్ముడు అంటే, ఏయ్ నువ్వు నన్ను అలా పిలవద్దు అని అంటూ సూర్యప్రతాప్ సీరియస్గా అంటాడు. అసలు నిన్ను ఇంట్లోకి రానియాల్సిన అవసరమే నాకు లేదు, అసలు రానిచ్చేవాన్నే కాదు, ఏదో మందారం కోసం సరేనన్నాను, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నాను, అంతేకాని నిన్ను ఇంట్లో ఉంచాలని కానే కాదు అని అంటూ సీరియస్గా అంటాడు సూర్యప్రతాప్. అలా అనటంతో ఇక అప్పుడు విజయాంబిక, దీపక్ ఇద్దరు కాళ్ళ మీద పడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ నెట్టేసి, చూడండి మీరు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అసలు ఊరుకోను అని అంటూ తిట్టేసి సూర్యప్రతాప్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక విజయాంబిక దీపక్ని చూసి రాజు, రూప నవ్వుతూ ఉంటారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ముందుగా జాగ్రత్తగా ఉండండి, ఇకనైనా తనని మంచిగా చూసుకోండి అని అంటూ చెప్పటంతో అప్పుడు విజయాంబిక, దీపక్ ఇద్దరు కోపంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే దీపక్ విజయాంబికతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఈరోజు మనల్ని మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు మమ్మీ, అయితే మళ్ళీ ఇలాంటి రోజు రాకూడదు, మనమే వాడిని మెడ పట్టుకొని బయటికి గెంటేసే రోజు రావాలి, అంతేకాదు వీళ్ళ మీద పగ గట్టిగా తీర్చుకోవాలి మమ్మీ, ఇన్ని రోజులు మనము ఆచితూచి సరిగ్గా చేసుకోలేదు, ఇక మీదట వాళ్ళ ప్రాణాలు తీయటం కూడా వెనకాడొద్దు అని అంటూ దీపక్ అంటూ ఉంటే ఇక అప్పుడే మందారం ఆ మాటలు విని లోపలికి వచ్చి ఇలా అంటుంది, ఇంకా మీరు మారరా, ఇప్పటిదాకానే కదా మారుతారని ఈ ఛాన్స్ ఇచ్చింది, అయినా సరే మీరు మారను అని అంటారా అని మందారం అనటంతో, అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందే, నిన్నే చంపేస్తే సరిపోతుంది అని దీపక్ పీక పట్టుకొని మళ్ళీ గోడకేసి నొక్కుతాడు. అప్పుడే సీరియస్గా మందారం విడిపించుకుంటుంది. ఇక నువ్వు ఇంత చేసినా నీ బుద్ధి మారలేదు చూసావా అంటే, ఏంటే మారేది అని అంటూ విజయాంబిక అంటుంది. అలా అనేసి నిన్ను చంపేస్తామే అని అంటూ ఇలా పీక పట్టుకొని ఇంకా మందారంని కొడుతూ ఉంటే ఇక అప్పుడే మందారం ఇలా అంటుంది విజయాంబికని, అసలు ముందు కొట్టాల్సింది నీ కొడుకును కాదే, నిన్ను కొట్టాలి అని అంటూ ఇక మందారంని కొట్టిన తర్వాత విజయాంబికని వెంటనే మందారం విజయాంబికని లాగి చంప మీద కొడుతుంది. కొట్టేసరికి విజయాంబిక షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు నన్నే కొడతావా అంటే, నిన్ను కొట్టడం కాదే చంపేస్తాను, అసలు నీ కొడుకు ఇలా తయారవటానికి కారణం నువ్వే కదే అని అంటూ మందారం తిడుతుంది. ఇన్నిసార్లు జరిగినా, ఇన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా మీరు మారకపోతే మీరు అసలు మనుషులే కాదు, మిమ్మల్ని ఇప్పుడే ఇంట్లో నుంచి గెంటేస్తాను అని అంటూ మందారం అంటే, నువ్వే వెతివే గెంటేయటానికి అని అంటూ ఉండగానే ఇక ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని ఇంట్లో కాదు కదా, ఒక క్షణం కూడా భరించడం మా వల్ల కాదు అని అంటూ ఇంకా అలా అనేసరికి నిన్ను మళ్ళీ కొడతానే అని చెయ్యెత్తితే అప్పుడు మందారం, ఇప్పుడే కదే దెబ్బలు తిన్నావు, సిగ్గు లేకుండా మళ్ళీ కొడతానంటావేంటి, ఏ నా చేత ఇంకా తన్నులు తినాలని ఉందా నీకు అని మందారం అంటంతో ఇక రూప క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికి వస్తుంది నవ్వుతూ. ఇక రూపని చూసి ఇంకా ఇద్దరు సైలెంట్ అయిపోతారు. ఇంకా అలాగే కోపంగా మందారం వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్తుంది. ఇక దీపక్కి అలాగే విజయాంబికకి మందారం అస్సలు భయపడదు, వాళ్ళని చాలా సీరియస్గా తిడుతూ చాలా కోపంగా ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.